హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామ వంటకాలు. శనగపప్పు కాంబినేషన్తో బచ్చల కూర అందరికీ తెలిసే ఉంటుంది కదండి రెసిపీ. కొత్తగా నేర్చుకునే వారి కోసం మరొకసారి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పోపులు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, చిటికెడ పసుపు, తగినంత ఉప్పు వేసుకొని ముక్కల్ని బాగా మగ్గించండి. టమాటో ముక్కలు బాగా మగ్గిన తర్వాత బచ్చల కూరని యాడ్ చేసుకోండి. ఆకుకూర 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆకుకూర బాగా వేగిన తర్వాత ముందుగా ఉడికించిన శనగపప్పును కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే తగినంత కారం, కొద్దిగా నీళ్లు వేసుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి శనగపప్పు కాంబినేషన్తో బచ్చల కూర అనేది రెడీ అయిపోతుంది. చపాతీస్లో కానీ రైస్లో కానీ ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పూర్తి వీడియో లింక్ కోసం కింద డిస్క్రిప్షన్లో చూడండి. అలాగే మా రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరిన్ని వంటకాలతో